హాయ్ గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ ప్రవీణ్ కుమార్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలో మీకు నేను 3 క్విక్ ఈజీ స్టెప్స్ లోని క్లీన్ ఆడియో ఎడిటింగ్ ని ఎలా చేసుకోవాలో చెప్తాను. సో ఫస్ట్ మీ దగ్గర అయితే మాత్రం మినిమం మైక్ ఉండాలి. సో అట్లీస్ట్ ఇలాంటి మైక్ ఉండాలి. సో ఈ మైక్ జస్ట్ 2800 రూపీస్, మోనో AU A04 మైక్. సో మైక్ ఉన్నాక సో ఎడిటింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను. గైస్, ఫస్ట్ అయితే మీరు ఒక ఆడియోని అయితే రికార్డ్ చేసుకోవాలి. సో మీకు Audacity అయితే ఫ్రీ సాఫ్ట్వేర్, సో ఇదైతే డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు ఇక్కడ ఆడియో అయితే ఉంది కదా వేవ్స్ లోని, సో మీకు ఈ స్టార్టింగ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళండి. సో నాయిస్ రిడక్షన్లోకి వెళ్ళండి, గెట్ నాయిస్ ప్రొఫైల్ అయితే క్లిక్ చేయండి. సో తర్వాత మీరు Ctrl+A క్లిక్ చేస్తే ఆడియో మొత్తం సెలెక్ట్ అవుతుంది. సో తర్వాత ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళండి. సో మళ్ళీ నాయిస్ రిడక్షన్లోకి అయితే వెళ్ళండి. సో మీరు ఇప్పుడైతే ఓకే క్లిక్ చేయండి. సో మనకు ఆడియోలో నాయిస్ ఏమైనా ఉంటే పోతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి దీన్ని ఫైల్లోకి అయితే వెళ్ళండి, ఎక్స్పోర్ట్లోకి అయితే వెళ్ళండి. MP3 ఆర్ వేవ్లోనే అయితే మీరు ఫైల్ ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకున్న ఆడియోని అయితే మీరు ప్రీమియర్ ప్రోలోకి అయితే తీసుకోండి. సో ఆడియోని అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళండి. సో ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత సో పారామెట్రిక్ ఈక్వలైజర్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే మీరు మీ ఆడియో మీదకి అయితే డ్రాగ్ చేయండి. సో మీకు ఇక్కడ పారామెట్రిక్ ఈక్వలైజర్ అని అయితే మీకు ఎఫెక్ట్స్లో వస్తుంది. సో ఇప్పుడు ఎడిట్ అయితే క్లిక్ చేయండి. సో ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రీసెట్స్ వచ్చేసరికి లౌడ్నెస్ మ్యాక్సిమైజర్ అని అయితే ఉంటుంది. సో దాన్ని అయితే మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు L అయితే ఉంది కదా, సో మీ వాయిస్లో బేస్ అయితే యాడ్ చేస్తుంది. సో మీకు ఎంత కావాలంటే అది మీరు ప్లే చేస్తూ మీరైతే అడ్జస్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఇంటూ ఉంటుంది. సో ఇంటూ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఎఫెక్ట్ వచ్చేసరికి మల్టీ బ్యాండ్ కంప్రెసర్. సో దీన్ని కూడా మీరు ఈ ఆడియో మీదకి అయితే డ్రాగ్ చేయండి. సో ఎడిట్ క్లిక్ చేయండి, మళ్ళీ ప్రీసెట్స్లోకి అయితే వెళ్ళండి. బ్రాడ్కాస్ట్ అని అయితే ఉంటుంది. సో ఈ ప్రీసెట్ సెలెక్ట్ చేసుకొని ఇంటూ అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే నేను నార్మల్ ఆడియో అయితే ప్లే చేస్తున్నాను. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ ప్రవీణ్ కుమార్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలో మీకు సో ఇప్పుడు నేను పారామెట్రిక్ ఈక్వలైజర్ వేసిన తర్వాత ప్లే చేస్తున్నాను. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ ప్రవీణ్ కుమార్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలో మీకు సో ఇప్పుడైతే నేను మల్టీ బ్యాండ్ కంప్రెసర్ వేసిన తర్వాత ప్లే చేస్తున్నాను. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ ప్రవీణ్ కుమార్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలో మీకు నేను ఆడియో ఎడిటింగ్ ఎలా చేయాలి అనేది చెప్తాను. సో ఇప్పుడు మీరు బేస్ తగ్గించుకోవాలి అనుకుంటే ఇక్కడ పారామెట్రిక్ ఈక్వలైజర్ లోకి వెళ్ళండి. సో ఇక్కడ మీరు L అని అయితే తగ్గించండి. సో గైస్, వీడియో చూసారు కదా, జనరల్ గా నేనైతే ఆడియో అసలు ఎడిటింగ్ చేయను. RTX వాయిస్ లోని నేను డైరెక్ట్ గా రికార్డ్ చేసేస్తాను. సో సరౌండింగ్ సౌండ్స్ ఏవి కూడా రికార్డ్ అయితే అవ్వవు. బట్ ఈ వీడియోలో అయితే నేను అలా చేయలేదు, మీకు చూపించడం కోసం అయితే. సో గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. మన నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అంతవరకు టేక్ కేర్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.